ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. ఈ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. మే 14న ఈ కేసులో కేటీఆర్ సహా 5గురికి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మొదటి కేసు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 25కు వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కేటీఆర్ తర్వాత A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. కోర్టులో మార్చి 23న 77 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ ఛార్జ్షీట్లో 14 మంది సాక్షులను పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ ఆయన పైన కేసు నమోదు చేసింది. ఇందులో A1 గా కేటీఆర్ ఉన్నారు. మే 14న ఈ కేసులో కేటీఆర్ సహా మొత్తం 5గురికి సమన్లు జారీ చేశారు. A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను చేర్చారు. అలాగే ఇవాళ ఆయన ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మొదటి కేసు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణ వచ్చే నెల 25కు వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కేటీఆర్ తర్వాత A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. కోర్టులో మార్చి 23న 77 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ ఛార్జ్షీట్లో మొత్తం 14 మంది సాక్షులను పేర్కొంది. మే 14న ఛార్జ్షీట్ విచారణకు ఆమోదించింది ఏసీబీ కోర్టు. అయితే ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి ఏసీబీ కోర్టు ఆగస్టు 25కు విచారణ వాయిదా వేసింది. ప్రస్తుతం కేటీఆర్ తరపు లాయర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పిటిషనర్ అని చెప్పింది. ఎందుకు అంటే వీళ్ళు వేసినటువంటి కేసులో వీళ్ళు ఏసీబీ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పి ఆ రోజు మేము హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అది నమ్మినందుకే హైకోర్టులో మరి ఇంటీరియం డైరెక్షన్ రావడం జరిగింది. ఇవాళ ఛార్జ్షీట్ అయిపోయింది. తర్వాత ఛార్జ్షీట్ తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ ఛార్జ్షీట్ అన్ని చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాడు. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత మరి విట్నెస్లను కాల్ఫర్ చేయాలి. విట్నెస్లు వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళని మీకు క్రాస్ ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేశారు. ఇక ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ A1 గా ఉన్న కేటీఆర్ తో పాటు అలాగే A2, A3ని కూడా ఇవాళ విచారించడం జరిగింది. 1,00,000 పూచీకత్తు 2 షూరిటీ సమర్పించాలని కేటీఆర్ ను ఆదేశించడంతో పాటు తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.